హలో అండి, ఈరోజు పెసరపప్పు టమాటా పప్పు చేస్తున్నానండి. పెసరపప్పు కొద్దిగా లైట్గా వేయించుకొని కడిగేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కుక్కర్లో పెట్టుకుంటాను. ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుంది. హలో అండి, పెసరపప్పు పప్పు చేయడానికి కళాయి పెట్టి ఆయిల్ వేసాను. అంటే టమాటా అవి వేరేగా కొద్దిగా మగ్గ పెట్టుకుంటే బాగుంటుంది. హలో అండి, ఆయిల్ వేడెక్కిందండి. మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర పోపులు వేస్తాను. అలాగే ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ, పోపులు వేగేయండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అన్నమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా చక్కగా వేయించుకోవాలి. పెసరపప్పు టమాటా వేసి ఇలా చేస్తే బాగుంటుందండి. అంటే అన్నీ కలిపి పెట్టచ్చు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది. మామిడికాయ పప్పు, టమాటా పప్పు ఇలా వేరే మగ్గబెట్టి టమాటాలన్నీ మగ్గబెట్టుకుని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. టమాటా మగ్గడానికి అదే టమాటా పప్పులో పసుపు వేస్తున్నాను. పప్పుకు సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేస్తాను. కలుపుకొని మూత పెట్టుకుంటే టమాటా తొందరగా మగ్గుతుందండి. టమాటా బాగా మగ్గిందండి. ఇప్పుడు పప్పుకు సరిపడా కారం వేస్తానండి. కారం వేసాను కదా, చక్కగా మగ్గింది. ఇప్పుడు పెసరపప్పు ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, దీంట్లో వేస్తానండి. బాగుంటుంది, సూపర్గా ఉంటుంది పెసరపప్పు టమాటా. అంతేనండి, పెసరపప్పు టమాటా వేసిన పెసరపప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో బాగుంటుంది పెసరపప్పు. ఇలా చేసుకుంటే ఇలా చేసి చూడండి, ఎంత కమ్మగా ఉంటుందో మీకు అర్థమవుద్ది. అంతే, పెసరపప్పుతో పప్పు టమాటా వేసి.